brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద కూడా గట్టిగా కనిపిస్తోంది. ప్రతి భారతీయుడు ఆవేశంతో రగిలిపోతున్న టైంలో ప్రభాస్ సినిమాకు సంబంధించి డిస్కషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉగ్రదాడికి ప్రభాస్ సినిమాకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఇప్పుడు ఈమె వల్లే డార్లింగ్ సినిమా చిక్కుల్లో పడింది. ఇమాన్వి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ కూతురు అన్న న్యూస్ వైరల్ కావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో తన పుట్టుపూర్వోత్తరాల గురించి ఇమాన్వి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తనకు తన కుటుంబానికి పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు, తాను ఇండో అమెరికన్ సిటిజన్ అని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇమాన్వి. ఆ మధ్య సాయి పల్లవి కూడా ఇలాంటి నేషనల్ ఇష్యూ విషయంలోనే చిక్కుల్లో పడ్డారు. అమరన్ సినిమా రిలీజ్ కు ముందు మన ఆర్మీ గురించి సాయి పల్లవి చేసిన కామెంట్స్ మీద పెద్ద రచ్చే జరిగింది. ఫైనల్ గా అమరవీరులకు నివాళి అర్పించేంత వరకు సాయి పల్లవి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా నేషనల్ ఇష్యూ కారణంగా హీరోయిన్లు చిక్కులో పడుతుండటంతో వాళ్లు నటిస్తున్న సినిమాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.